రూతు కథ గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. బైబిల్లోని ఈ కథ అచంచలమైన విధేయత, విశ్వాసం, ఓ విదేశీ మహిళను ఇశ్రాయేలు చరిత్రలో ఎంత ముఖ్యమైన భాగంగా మార్చాయో చెబుతుంది. సరే, మొదటి విషయం, రూతు చూపిన అసాధారణ విధేయత. అసలు విషయమేంటంటే, రూతు ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె మోయాబు దేశానికి చెందినది. భర్త చనిపోయాక తన అత్తగారు నయోమి తన ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పినా రూతు ఆమెను విడిచి వెళ్లలేదు. మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమితోనే ఉండిపోయింది. ఇక రెండవది, దయ మరియు దానికి దక్కిన ప్రతిఫలం. ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాక రూతు బోయజు అనే వ్యక్తి పొలంలో పనిచేస్తుంది. అక్కడ నయోమి పట్ల రూతుకున్న ప్రేమను, గౌరవాన్ని బోయజు గమనిస్తాడు. అతను ఆమె పట్ల చాలా దయ చూపిస్తాడు. ఆ దయ, ఆమె మంచి గుణగణాల వల్లే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇక చివరిగా ఈ కథ ఒక ముఖ్యమైన రాజవంశానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఇది కేవలం ఒక వ్యక్తిగత కథ మాత్రమే కాదు. చూడండి, రూతు బోయజులకు ఓబేద్ అనే కొడుకు పుడతాడు. ఈ ఓబేదే భవిష్యత్తులో ఇశ్రాయేలును పరిపాలించిన గొప్ప రాజైన దావీదుకు తాతవుతాడు. అంటే ఒక విదేశీ మహిళ తన విశ్వాసం, విధేయతతో ఏకంగా ఇశ్రాయేల్ రాజవంశంలోనే ఒక ముఖ్యమైన పూర్వీకురాలయ్యిందన్నమాట. సో అంతిమంగా రూతు కథ చెప్పేది ఒక్కటే: విధేయత, విశ్వాసం ఊహించని గొప్ప ఆశీర్వాదాలకు దారితీస్తాయి.